సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాకుళంలోని అర్సనపల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం మూసివేశారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలకు సైతం మూసివేశారు. సంప్రోక్షణ పూజల తర్వాత ఆలయాలను తెరవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణరావు అందిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రముఖ దేవాలయం ప్రత్యక్ష నారాయణుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం గ్రహణం సందర్భంగా మూసివేయడం జరిగింది. అయితే ఈ గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఏ విధంగా ఉంటుంది, దీని తాలూకు ఫలితాలు ఏమిటి, దీని తాలూకా ఏ విధమైనటువంటి ప్రజలకు ఏ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయన్నటువంటిది ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకరశర్మ గారు ఉన్నారు. ఆయనతో అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గ్రహణ కాలం ఎంత, మనం ఈ దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడు పూజలు మనం భక్తులకు ప్రవేశపెడతాం? ఓ నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం సంప్రాప్తిస్తున్నది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9:30 గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి 1:26 వరకు ఏర్పడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయానికి అర్థం చేసుకొని ముందుగా స్వామివారి ఆలయ కవాటములు 2 గంటలకు మూసివేసి ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ రేపు ఉదయం 7:30 గంటలకి సంప్రోక్షణ శుద్ధి పుణ్యాహవాచనం అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత నిత్యార్చన కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. 7:30 గంటలకు స్వామివారి సర్వదర్శనానికి అనుమతించబడుతుంది. కాబట్టి భక్తులను గమనించి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశి వారికి అది వినియోగిస్తుంది. అట్లాంటి వారు దాన ధర్మాలు చేసుకొని అట్లాగే చంద్రుడు వెండి చంద్రుడు చేసి పాలలో ఉంచి అలాగే రాహువుని ఒక ఆవాహన చేసి ఒక బ్రాహ్మడికి కానీ ఎవరికైనా దానం ఇస్తే అది వారి దోష నివారణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈరోజు 9:36 పడి రాత్రి 1:26 వరకు ముగుస్తుంది. కాబట్టి చాలా అత్యంత పెద్ద గ్రహణం. ఈ 22 తర్వాత 2022 తర్వాత చాలా పెద్ద గ్రహణం. కాబట్టి భక్తులందరూ ఈ సమయాన్ని వృధా చేయకుండా జపతపాదులు స్నానాలు చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది వారందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో ఈ 7:30 గంటలకి అందరూ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుమతించబడుతుంది. ఏ గ్రహాలు తీవ్ర ప్రభావం చూపుతుంది? ఏ గ్రహాలకి అన్ని గ్రహాలు ఒకటే. ఈ శతభిష నక్షత్రానికి కుంభరాశి వారికి కొంచెం ఉంటుంది. ఆ దోష నివారణ చేస్తే దీనికి ఏం ప్రమాదం ఏం లేదు. ఈ గ్రహణాలన్నీ కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇది పౌర్ణమికి ఈ గ్రహణం ఉంది కాబట్టి అమావాస్య నాడు చంద్రగ్రహణం ఉంటుంది, కానీ మనకు భారతదేశంలో కనబడదు. ఈ ప్రతి నెల కూడా గ్రహణాలు ఈ ప్రపంచంలో ఎక్కడో దగ్గర సంప్రాప్తం అవుతుంటాయి. కాబట్టి అవి కొన్ని మనకి గోచరం అవుతాయి, కొన్ని గోచరం అవ్వవు. ఇది పరిస్థితి. అయితే ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఈ పూజలు అనంతరము సంప్రోక్షణ అనంతరము ఉదయాన భక్తులకు మళ్ళీ పునర్దర్శనం కలిగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 2 గంటలకి ఆలయాన్ని మూసివేసి మళ్ళీ తిరిగి రేపు ఉదయం 7 గంటలకి భక్తుల దర్శనానికి ప్రవేశపెట్టనున్నామని ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా సూర్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు శ్రీ కూర్మనాథుని దేవాలయం, అలాగే శ్రీమొక్కలింగం శ్రీ మధుకేశ్వర దేవాలయం, అలాగే ఎండమల్లికార్జున స్వామివారి దేవాలయం, ఇలాగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాన్ని కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొన్ని రాసుల వారు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనేటువంటిది ఇప్పటికే అర్చకులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ గ్రహణాన్ని సంపూర్ణంగా ప్రజలు పాటించి సర్వ దోష నివారణ లేకుండా పూర్తి స్థాయిలో పూజలు అనుసరించి ఈ గ్రహ దోష నివారణ తగలకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రజలకు ఇప్పటికైతే కోరడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఈ దోష నివారణ కోసము ఈ విధమైనటువంటి దాన ధర్మాలు కూడా చేయాలన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ పరిస్థితి. అయితే కెమెరా పర్సన్ శ్రీతో నాగభూషణరావు, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నుంచి.